నైట్ అంతా మంచి వర్షం అన్నమాట. అమ్మ అయితే ఉదయాన్నే ఏవో కొంటూ ఉన్నారు. ఏం కొంటున్నారో చూద్దాం రండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. ఏందమ్మయ్యా రొయ్యలంట, చూద్దాం. చాలా రోజుల నుంచి నాన్ వెజ్ అయితే చేసేది లేదనమాట. సో ఈరోజు తీసుకున్నామని అమ్మ అయితే రొయ్యలు తీసుకుంటున్నారు. ఈ అక్క వాళ్ళు రెగ్యులర్గా ఇంటికి తెస్తూ ఉంటారనమాట. ఇది నా మీనా, నా మీనా ఆకే నీట్గా రొయ్యలు కూడా క్లీన్ చేసి ఇచ్చేస్తారనమాట. మళ్ళీ మనం కొంచెం పసుపు వేసి ఒకసారి నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఫస్ట్ ఆ షెల్ అంతా నీట్గా తీసి ఇచ్చేస్తారు. అందులో నరం ఉంటుంది కదండి, అది కూడా నీట్గా తీసి ఇచ్చేస్తారనమాట. నీట్గానే క్లీన్ చేసింది. ఏం చేస్తుందంటే ఈ కొండ పోకుండా వలుస్తుంది. దీంట్లో అవును, మనకు తెలియదు కదా అట్లా. వాళ్ళు ఫాస్ట్గా కూడా క్లీన్ చేసేస్తారు. ఇది తీసేసింది, అక్కడ క్లీన్ చేయలేదా? సర్లే, మనం క్లీన్ చేసుకుంటాం కదా. తలకాయ వలుస్తుంది కదా, ఈ కొండ ఉంటుంది. ఇది మా అదంతా మామూలు మాంసమేమా. అమ్మ అయితే రొయ్యల కూర కోసం మసాలా అయితే రెడీ చేస్తున్నాం అనమాట. ఫ్రై అమ్మా. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా కొద్దిగా అయితే బాయిల్ చేసుకుంటున్నాము. ఎందుకంటే అవి కొంచెం పెద్ద సైజు కాబట్టి సాఫ్ట్గా ఉడికిపోతాయని చెప్పి ముందుగా కొద్దిగా అయితే బాయిల్ చేస్తున్నారు అనమాట. ఒక సైడ్ వంట చేస్తుంటే ఒక సైడ్ అయితే వర్షం పడుతూ ఉందన్నమాట. రొయ్యల కూర కోసం మసాలా అయితే రెడీ చేస్తున్నాం అనమాట. ఫ్రై అమ్మా. మసాలా కోసం ధనియాలు నేను చెప్తాను. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, యాలకులు, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా లవంగా, పట్ట, కరివేపాకు కూడా వేసి ఒక డ్రాప్ ఆయిల్లో ఫ్రై చేసి ఇలా పౌడర్ అయితే పెట్టుకున్నారనమాట. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ఉడికించామో రొయ్యలు అవి ఇందులో అయితే యాడ్ చేసేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది. ఉడికించినటువంటి రొయ్యలు అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నారు అనమాట. రొయ్యలు యాడ్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఆ రొయ్యలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మసాలా పొడి కొట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మసాలా అంతా కూడా రొయ్యలకు పట్టేంత వరకు సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నట్లయితే రొయ్యల ఫ్రై రెడీ అయిపోతుందండి. సో చూసారా, సింపుల్గా కరివేపాకు రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది డైరెక్ట్గా వైట్ రైస్లోనూ తినచ్చు, లేదా బగారా రైస్ అటువంటి వాటికి సైడ్ డిష్గాను తినచ్చు, లేదా పప్పన్నం, రసమన్నం ఇలాంటి కర్రీస్, పచ్చడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ మసాలాతో అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.